లెక్కలేదు సార్, చాలా సార్లు పోతాను నేను. ఓ అమ్మో, ఈ పని తప్ప ఇంకో పని లేనట్టుంది. లేదు సార్, లేదు సార్. అయ్యా, నీకు మాటి మాటికి ఒంటెళ్ళిపోవాల్సినంత అవసరం ఉంటుందా? అవసరం అంటారేంటి సార్? అత్యవసరం అయితేనో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఒంటేలు తందుకు వస్తా ఉంటేనో, రేత్రి పువ్వులు తేడా లేకుండానో సార్. అసలు ఒంటేలు ముఖ్యమా, తిండి ముఖ్యమా, నిద్ర ముఖ్యమా అని చెప్పి నన్ను అడిగితే నేను మాత్రం ఖచ్చితంగా ఒంటేలే ముఖ్యం అని చెప్తాను సార్ నేను. అట్టయితే ఒంటెలు కుమారయ్యో, ఒంటెలు సునామీ, ఒంటెలు సునామీ. సార్ సార్, లేదు సార్. నిన్న అడ్మిట్ అయ్యా? అవును సార్. ఆ పేషెంట్ బీపీ చూసారా? అలాగే సార్. అయ్యా, ఇప్పుడు చెప్పు, ఇంకా ఎలా ఉంది సార్? విపరీతంగా ఆకలి అయిపోతూ ఉంటాం సార్. ఎంత తిన్నా నీరసంగా ఉంటుందా? అవును సార్. అదేమి చిత్రమో కానీ ఎంత తిన్నా అలిగాని నీరసం సార్. తీవ్రంగా దప్పికవుతుందా? నాలుక ప్రెస్ గట్టుకుపోయినంత దాహం సార్. ఇక్కడ నీళ్లు తాగడం, అటు ఒంటేలు పోయడం, ఇక్కడ నీళ్లు తాగడం, అటు ఒంటేలు పోయడం, ఇదే పని అయిపోయింది సార్ రోజు. ఇంకా సార్, కాళ్ళు చేతులు ఒకటేంది సార్, ఒళ్ళంతా ఒకటే తీపులు సార్. ఇవి పట్టుకొని పిండేసినట్టుగా ఉంటుంది సార్ నాకు. వెంకటయ్య, నీ విషయం అర్థమైందయ్యా. నీకు షుగర్ ఉంది, అందుకే నువ్వు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఏం టెస్ట్ అయ్యా? షుగర్ టెస్ట్ అయ్యా. అంటే నీ ఒంట్లో ఎంత షుగర్ ఉందో చెప్పే టెస్ట్ అన్నమాట. భలే వాళ్ళు సార్ మీరు. షుగర్ ఇంట్లో కదా ఉంటుందా? ఇంట్లో కూడా ఉంటుందా? ఇంట్లో కూడా ఉంటుందయ్యా. ఇంట్లో ఉండే చక్కెర 4 తీపికి, ఇంట్లో ఉండే చక్కెర ఒళ్ళంతా తీపుకి. అట్టయితే నా ఒంట్లో కూడా షుగర్ ఉంటుందా? ఈ ఒంట్లోనే కాదు, అందరి ఒంట్లో ఉంటుంది సార్. ఎంత ఉంటుంది? ఒక 10 కేజీలో 20 కేజీలు ఉంటుందా? ఇది ఏమైనా షుగర్ ఫ్యాక్టరీనా? ఆరోగ్యవంతుల వాడల్లో పొద్దున్నే ఖాళీ పొట్టుతో పరీక్ష చేస్తే 70 నుంచి 110 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. మరి తిన్న తర్వాత సార్ 140 మిల్లీగ్రాములకు పెంచకూడదు సార్. పొద్దున్నే వాళ్ళ నేనా గుర్రుగా చూసాను సార్. ఇప్పుడు ఎంత ఉంటుంది నాకు షుగర్? ఇప్పుడు చేద్దాం, అంతే సార్. టెస్ట్ చేస్తే తెలుసా? అంతే సార్. విద్యానందం సార్, ఒకసారి ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అయ్యి. అలాగే సార్. లోపల పేషెంట్ మళ్ళీ తగులుకున్నా సార్ నువ్వు నా బయటికి. ఏమయ్యా కష్టంగా ఉండవా? నా రక్తం చేసేది నువ్వేనా? నీ రక్తం తీసేది నేనే, అందులో షుగర్ ఎంత ఉందో చూసేది కూడా నేనే. కూర్చో. కూర్చోకి అడిగిపోతాను. ఏ నాకు కూర్చున్నాక ఏంది నేనా? వస్తావులే. అయ్యో కాంపౌండర్ ఒకరోజు చూసి కూర్చు. ఆ సూదికి ఎట్ట పడితే అట్ట కూర్చో మాకు. అసలే ఆ సూది అంటే నాకు భయం. సరేనా? అంటే సరే, ఆసుపత్రికి వచ్చే ముందు ఏమైనా తిన్నావా లేదా? అదే తిన్నాగా. తిన్నావా? ఏం తిన్నావు? 4 ఇడ్లీ, 3 మసాలా దోశ, 2 వడ, అల్లం చట్నీలో అద్దుకుంటా సాంబార్లో పూర్చి నంచుకొని తింటుంటే చూడు. కడుప కుడి తొట్టగా ఏం తిన్నావని లిస్టు నేను అడగలా. ఆసుపత్రికి వచ్చే ముందు తిన్నావా లేదా? అదే తిన్నాలే. సరే రా, కూర్చో. చెయ్యి భయం కదా నీకా? కూర్చోవయ్యా, ఏడ పోస్తావు కూర్చో. గెట్టపరిచినట్టు దించే ఎంత నెత్తులు లాగుతావు స్వామి నువ్వా? ఉండవయ్యా, నీ నెత్తురంతా నాకెందుకయ్యా? ఒక్క నెత్తుడు కూడా జరిగిపోద్ది. నీ ఒంటోలో నుంచి ఒంటోలు జలపాతం ఎందుకు తనుకొస్తుందో తెలియాలంటే ఒక్క నెత్తుడు కూడా జరిగిపోద్దయ్యా. ఏంది? ఒక్క నిద్ర కూడా తెలిసిపోద్దా? ఇదిగో తెలిసిపోయింది ఇక్కడ. అమ్మా చూడు, తెలిసిపోయింది ఇక్కడ. సార్ టెస్ట్ అయిందా? అయిపోయింది సార్. ఎంత ఉంది? 480 సార్. 480? అవును సార్. ఎక్కడయ్యా? ఒంటేలు ఎక్కడైనయ్యా? ఈ ఒంటేలు గురించి ఎప్పుడైనా కదయ్యా రమ్మంటుంది. ఇప్పుడు చేసిన ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ లో 480 మిల్లీగ్రాములు తేలింది. ఓయమ్మో, ఆ ర్యాండమ్ ఏందో, ఆ మిల్లీగ్రాములు ఏందో, ఆ షుగర్ ఏందో నాకేం తెలియదు సార్. ఆయన గుచ్చితే సూది సురుకు తెలుస్తా ఉండేది. మీరు చెప్తా ఉంటే ఊంట్లో షుగర్ తెలుస్తుంది సార్. 480 మిల్లీగ్రాములు అంటే చాలా ఎక్కువ.
అమ్మా అంటే ఆ. నీకు షుగర్ ఉందని లెక్క. ఒరే నాయనో. కాబట్టి నీకు మాటి మాటికి ఒంటేలు వస్తున్నాయి. ఆ, అందుకే ఈ వ్యాధిని అతిమూత్ర వ్యాధి అంటారు. ఒరేళ్ళమ్మా పడవు. నేను పోసుకునే ఒంటేలకి ఒంట్లో ఉండే షుగర్కి ఇంత పెద్ద లింక్ ఉంటుందా? అవునయ్యా, చాలా పెద్ద లింక్ ఉంది. అట్లయితే నాకు గెట్టేం కాదు సార్ ఇప్పుడు. వెంకటయ్యో ఆ, ఆ గట్టితో సార్ చెప్తాడు. ఆ. ఆ లింక్ ఏదో నేను చెప్తాను డాక్టర్ సార్. ఆ లింక్ చెప్తాను సార్. చెప్పు. ఒంటిలోని షుగరు ఒంటేలును పెంచు, కంటి నిద్ర లేక కలదు రావు, ఈ జబ్బుతో ఇల్లు ఒంటేలు గబ్బురా, ఈ జబ్బుతో ఇల్లు ఒంటేలు గబ్బురా, విశ్వదా విరామ వినుకోర మామా. ఓయ్ అమ్మా, ఇదే నా గత. ఓరే నాయనో. ఒకటయ్యా, అయ్యా. భయపడకు. ఆ, ఒంటేలు ఎక్కువ రావడం అనేది ఆ. వాళ్ళకున్నటువంటి ఒకానొక లక్షణం మాత్రమే. ఆ. ఇంకా చాలా ఉంటాయి. ఏంది ఈ ఒంటేలతో నేను యాగలాగా చచ్చిపోతా ఉంటా? ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయా? అయ్యా, ఆ. చాలా ఉంటాయి. ఆ. విపరీతంగా ఆకలి అవుతుంది. ఓయ్ అమ్మా. ఎంత తిన్నా నీరసంగా ఉంటుంది. ఆ. తీవ్రంగా దప్పిక అవుతుంది. ఆ. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. ఆ. సమయం సందర్భం లేకుండా ఒంటికి పోతూనే ఉంటారు. ఆ. ఇవన్నీ షుగర్ ఎక్కువగా ఉన్నాయి అనే చెప్పే లక్షణాలు అన్నమాట. ఊరిలో అమ్మ పడవు. ఈ లక్షణాలన్నీ నాకు ఉంటాయి సార్. నీకు షుగర్ ఉంది కదా, ఉంది సార్. అందుకని ఈ లక్షణాలన్నీ నీకు ఉంటాయి. ఆ. నువ్వు మందులు వాడుకోవడం మంచిది. ఆ. చిన్నరా, అట్లాగే సార్. ఈ మందులు రాసిస్తాను. ఆ. ఇవి వాడుకొని ఆ. 15 రోజుల తర్వాత మళ్ళీ కనిపించు. అట్లే సార్. మందులు తప్పకుండా వాడాలి. అట్లే సార్ వాడతాను సార్. ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. చేయండి సార్. వస్తాను సార్. సార్, ఇంకా ఏమి ఈ మాత్రంతో నా ఒంటేలు కంట్రోల్ అయిపోతాయా? కంట్రోల్ అవడానికే కదా రాసిచ్చింది. ఆ. షుగర్ ఉంది కదా, ఉంది సార్. షుగర్ కంట్రోల్ అయితే ఆ. ఉంటే దాని తర్వాత అదే కంట్రోల్ అవుతుంది. అట్లాగే సార్. వస్తాను సార్. నమస్తే. సార్, మళ్ళీ ఏంది? నాకు ఒక చిన్న అనుమానం సార్. ఏంటది? ఈ మాత్రలో ఎప్పుడెప్పుడు వాడాలా అని సార్. ఆ. బయట కాంపౌండ్ ఉంటాడు కదా, ఉంటాడు సార్. ఆయన అడిగితే ఆ. వివరంగా చెప్తాడు. అట్లాగే సార్. నిత్యానందం, సార్ ఈ మందులు కాస్త వివరంగా చెప్పు. అలాగే సార్. వస్తాను సార్. ఏముందయ్యా ఇందులో? ఆ? ఈ మాత్రలు 3 కోట్లు వేసుకొని డాక్టర్ గారు రాశారు. ఆ. ఇంకా మీకు డౌట్ ఏంది? అది రాసినారన్నా. ఆ. నాకేమో చదువు రాకపోయా. ఓహో. ఈ మాత్రలో ఆ. ఒంటేలు పోసుకుని ముందు మింగాలనా, ఒంటేలు పోసుకున్న తర్వాత మింగాలనా, అది నా డౌట్. ఓరే నీ డౌట్ తగలయ్యా. ఆ. ఒంటే తప్ప ఇంకోటి తెలిసినట్లేదు వీడికి. ఓడి అమ్మోడి అమ్మోడు కాదు నాకు. ఇంకా నయ్యు ఒంటేలు పోసుకుంటూ మింగాలనా, ఒంటేలు పోసుకుంటూ మధ్యలో దిగబట్టి మింగాలనా అని అడగల. ఇదిగో నా ఉద్యోగం రాక ఇలా ఈ మాటలు ఉన్నారా? ఆ. ఈ మాత్రలు ఆ. అన్నం తినేదానికి అరగంట ముందు వేసుకోవాలా. అట్టగనయ్యా. అర్థమైందా? అర్థమైందయ్యా. నీకు షుగర్ ఉంది కదా, ఉందయ్యా. నీకు షుగర్ అలా ఆ. నీ షుగర్ కంట్రోల్ అయితే ఆ. నీ ఒంటేలు కూడా కంట్రోల్ అవుతాయి. అట్లా ఆ. నేను ఇంకా ఈ ఒంటేలు మాత్రం అనుకున్నాలేవయ్యా. ఏదేమైనా ఈ షుగర్లా ఈ షుగర్ అనేది పెద్ద ఫిట్టింగ్ ఏనబ్బా. జాగ్రత్తగా ఉంటే షుగర్ పెద్ద ఫిట్టింగే, జాగ్రత్తగా ఉంటే అసలు ఇది నథింగే. సార్, తర్వాత పేషెంట్ మాట్లాడారు. పంపించు. గురవయ్య, గురవయ్య, అయ్యా గురవయ్య కాదు మనుషులు ఎవరన్నా ఉన్నారా? రైట్, ఇంకా తీసుకురా. గురవయ్య, అయ్యా ఆ. అయ్యా ఆ. ఒంటి గురమైంది కాదయ్యా, ఆ. ముందు ముదిరిన గురమైందయ్యా. ఏదో వర్షం కుదిరితేనయ్యా మా దగ్గరకు వచ్చేది. అందరూ మొదలు పెట్టుకొని వచ్చేవాళ్ళే. గురవయ్య నువ్వు కూడా అంతేనే. తీసుకురా అయ్యా. కూర్చో కూర్చో. నమస్కారం సార్. నమస్కారం. కూర్చో.
చెయ్యలేవు